నాగార్జున గారి కుటుంబంలో ప్రాబ్లం అనగానే మనకేమనిపిస్తుందంటే, ఇప్పుడు నాగ చైతన్య గారిది మ్యారేజ్ జరుగుతుంది. ఆయనొచ్చి సమంత గారిని విడాకులు ఇచ్చేసి మళ్ళా చేసుకుంటున్నాడు పెళ్లి. అక్కడ పెళ్ళిలో ఏమన్నా ఇబ్బందులొస్తున్నాయా? లేకుంటే ఇంకొక అబ్బాయికి సంబంధించిన పెళ్లి గానీ, లేకుంటే వేరే విషయాలు ఏమన్నా ఉన్నాయా? లేదంటే ఫ్యామిలీకి సంబంధించిన వాటిల్లో ఏదైనా విషయం ఉందా అని మనకు డౌటొస్తుంది. కానీ ఇప్పుడు ఆ ఫ్యామిలీ మొత్తానికి ప్రాబ్లం ఏందంటే, మనీకి సంబంధించిన ప్రాబ్లం, అంటే ప్రాపర్టీకి సంబంధించిన ప్రాబ్లం. ఈయనకి ఎన్ కన్వర్షన్ హాల్ అని చాలా పెద్ద కళ్యాణ మండపం ఉంది హైదరాబాద్లో. ఇది చాలా గొప్ప గొప్ప వాళ్ళు అక్కడ పెద్ద పెళ్ళిళ్ళు చేసుకుంటారు. ఇంతకుముందు పెళ్ళిళ్ళు అంటే ఇళ్లల్లో చేసుకునేది చిన్నదిగా, తర్వాత తర్వాత గుళ్ళల్లో కొంచెం చేసుకునేది. ఇప్పుడు ఒకరిని చూసి ఒకరు, మేము గొప్ప ఇంతమందిని పిలిచినామంటే ఇంతమందిని పిలిచినాము, వాళ్ళు 500 మందిని పిలిస్తే మేము 1000 మందిని పిలిచినాము, వాళ్ళు 2000 మందిని పిలిచినారు, 5000 మందిని పిలిచినారని చెప్పని పెళ్ళిళ్ళకి సంబంధించిన ఖర్చుని ఒకరిని చూసి ఒకరు కానీ, లేకుంటే సంపాదనను అప్పుడే ఖర్చు పెట్టాలా అనే ఉద్దేశంతో కానీ ఎక్కువ మందిని పిలచడం. ఎక్కువ మందిని పిలిచిన తర్వాత వాళ్ళు సరిగ్గా ఫుడ్ తింటున్నారా లేదా, ఆ ఫుడ్ కార్డు తోచుకుంటున్నారా, అలా వాళ్ళకి వసతులు ఉన్నాయా లేదా, అవన్నీ పెద్దగా పట్టించుకోరు. జనాలు ఎక్కువ వచ్చారా, గుంపులు గుంపులుగా అబ్బా పెళ్ళికి చాలా మంది వచ్చారు, డెకరేషన్కి ఎక్కువ ఖర్చు పెట్టారు అని చెప్పని పెద్ద పెద్ద హాల్స్లో ఫుడ్ కూడా చేత బాగుండదు. వాళ్ళు అక్కడ తినలేకపోవడం, లేకుంటే జనాలు ఎక్కువై తోసుకోపోవడం, అనేక రకాల సమస్యలు అక్కడ ఉంటుంటాయి. కానీ ఇప్పుడు గొప్పలకి మేము ఇంత చేసాము, ఇంత డెకరేషన్ చేసాము, ఇంత పెద్ద హాల్లో తీసుకున్నాం అని చెప్పని అందరూ జనాలు ఇప్పుడు పెద్ద పెద్ద పెళ్ళిళ్ళు ఒకరిని చూసి ఒకరు చేస్తున్నారు. అలాగే ఈ ఎన్ కన్వర్షన్ హాల్ అనేది చాలా పెద్దది. ఇది వచ్చి అందరూ గొప్ప గొప్ప వాళ్ళు వచ్చి ఇక్కడ పెద్ద పెళ్ళిళ్ళు చాలా వందల మందిని పిలిచి చేసుకోగలిగిన పెళ్లి మండపం ఇది, చాలా పెద్దది. దీన్ని చెరువు ఆకుపై చేసి కట్టున్నారనేది ఇప్పుడు పెద్ద ప్రాబ్లం అయిపోయింది. ఇంతకుముందు కూడా కేసీఆర్ గారి ప్రభుత్వం వచ్చినప్పుడు కూడా ఈ ఎన్ కన్వర్షన్ హాల్ని అంతా కొలిపించి దీన్ని డెమాలిష్ చేస్తాము, ఇది వచ్చి చెరువుకు ఆక్యుపేషన్లో వచ్చేసి ఉంది, అందువల్ల దీన్ని డెమాలిష్ చేస్తామని చెప్పారు. తర్వాత వీళ్ళు పోయి మాట్లాడుకొని సర్దుబాటు చేసుకొని ఒక్కొక్క వాళ్ళతో ఎట్టో కట్ట వాళ్ళు కాంప్రమైజ్ అయిన దానివల్ల మళ్ళీ దాన్ని ఆపేశారు. ఇలా గవర్నమెంట్లు మారినప్పుడల్లా ఏదో ఒక ప్రాబ్లం, అంటే గవర్నమెంట్ దానిలో చెరువు పూడ్చి కట్టిన దానివల్ల ఈ మధ్య హైదరాబాద్కు సంబంధించిన వాళ్ళు కార్పొరేషన్ వాళ్ళు అన్ని దగ్గరలో డెమాలిష్ చేస్తున్నారు. అంటే వర్షం పడితే నీళ్ళు నిలిచిపోవడం, అనేక రకాల ప్రాబ్లం వచ్చిన దానివల్ల చెరువులు కాలువలు ఈ సిటీస్లో ఏంటంటే చెరువులు కాలువలు ఆక్యుపేషన్ చేసి కట్టేసుకోవడం, పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టేయడం, దాన్ని ఇంకేం చేయలే డెమాలిషన్ చేయాలి అనుకున్న దానివల్ల నీరు ప్రవహించేదానికి అడ్డం ఏది కట్టినా కూడా అది వెనక్కి దంటది సిటీకి లోపలికి వచ్చేయడం, అలా రకరకాల వెహికల్స్కి అన్నిటికీ ఇబ్బంది అయిపోవడం అనేది ప్రతి సిటీలోనూ జనరల్గా జరిగే విషయమే. ఇది కట్టక ముందే ఇవి చెరువులు, ఇవి కాలువలు ఇక్కడ కట్టకూడదని చెప్పి మార్కింగ్ ఇచ్చి అక్కడ కట్టిన వాళ్ళ మీద చర్య తీసుకోవాలా. అంతా కట్టేసిన తర్వాత ఇప్పుడు ఒకరు డబ్బులు తీసుకొని కట్టేస్తే ఇంకోరు వచ్చి డెమాలిష్ చేస్తున్నారు. ఆ సమయంలో ఎవరు కట్టేదానికి పర్మిషన్ ఇచ్చినారో ఆ ఆఫీసర్ని పిలిపించి వాళ్ళ ఆస్తిని రికవర్ చేసుకుంటే అప్పుడు కరెక్ట్గా ఉంటుంది. అంతేగాని లంచాలు తినేసి ఒకరు వచ్చి పర్మిషన్ ఇచ్చి కట్టేయడం, ఇంకో ప్రభుత్వం వచ్చి వాళ్ళతో కాంప్రమైజ్ అయ్యి వదిలేయడం, మళ్ళీ ఇంకో ప్రాబ్లం వచ్చినప్పుడు ఇంకొక గవర్నమెంట్ వచ్చినప్పుడు ప్రాబ్లం రావడం, అలా కాకుండా గవర్నమెంట్ చెరువులు కానీ కాలువలు కానీ ఏమున్నాయో మార్కింగ్ చేసేసి సిటీస్లో అలా కట్టనీయకుండా ముందుగానే కదా ప్రయత్నం చేయాలా. ఇప్పుడు అనవసరంగా కట్టిన తర్వాత అన్ని కోట్ల రూపాయలు ఎవరైనా పబ్లిక్ మామూలు ఎవరైనా డబ్బు ఖర్చు పెట్టి కడతారు. నాగార్జున గారు కానీ లేదంటే ఎవరైనా కానీ చెరువులు కాలువలు తెలిసి కడుతున్నారా, లేకుంటే తెలిసి మనల్ని ఏం చేయలేరులే అని కడుతున్నారా, ప్రభుత్వంలో పలుకుబడులు ఉంటాయని తెలీదు. ఎలా కట్టినప్పటికీ కట్టేటప్పుడే ఆపాలా. కట్టిన తర్వాత వచ్చి మీరు ఇది ఈ చెరువులో ఉంది, ఈ కాలువలో ఉందంటే కొంతమంది అపార్ట్మెంట్లు కట్టేసి వాళ్ళు వెళ్ళిపోతారు. ఈ కొనుక్కున్న వాళ్ళు ఉంటారు, అపార్ట్మెంట్లు కొనుక్కున్న వాళ్ళు మునిగిపోతున్నారు. వాళ్ళు లోన్లు తీసుకొని వాళ్ళ జీవిత కాలంలో ఒక అపార్ట్మెంట్ కొనుక్కుంటారు. అట్లాంటి వాళ్ళు దెబ్బతింటున్నారు. అందువల్ల ఈ కరెక్ట్గా ఏవేవి ఉన్నాయి, గవర్నమెంట్ ఏమున్నాయని ముందుగానే ప్రకటిస్తే ఇదో ఈ జోన్లో ఉన్నాయి కొనకూడదు ఒకళ్ళు కట్టినా కూడా అని చెప్తే అనేక రకాలుగా ఇబ్బందులు ఉంటుంది. తర్వాత కన్స్ట్రక్షన్కి అయ్యే కాస్ట్ కోట్ల రూపాయల నష్టం వీళ్ళు కొట్టేయాలంటే 2 నిమిషాల్లో కొట్టేయచ్చు. ఒక బిల్డింగ్ కట్టాలంటే ఎంత కష్టం అవుద్ది. అనవసరంగా ఇదంతా చేయడం వల్ల ఎవడో లంచాలు తినేసడం, ఎవడో ఏం జరగదులే అనే కట్టడం కన్నా కూడా ముందుగానే స్ట్రిక్ట్గా ఉండి ఇలా కట్టకూడదు అని చెప్పని రూల్స్ పెట్టాలా, కట్టనీయకుండా చేయాలా. అంతేగాని కట్టిన తర్వాత ఒక ప్రభుత్వం వచ్చి కూల్చేస్తాను అరవడం, వాళ్ళు ఏదైనా డబ్బులు 10 రూపాయలు ఇస్తే వెళ్ళిపోవడం, ఇలా చేయడం వల్ల సిటీస్లో అనేక రకాల నీటి సమస్యలు, నీటి పారుదలలో అడ్డగించిన దానివల్ల, రాజకాలువలు అన్నీ అడ్డగించిన దానివల్ల వాళ్ళకి నీరు ప్రవహించకపోతే వెనక్కి వచ్చేస్తుంది నీరు. అలా పాపం వెహికల్స్ వాళ్ళకి తర్వాత సిటీలో అనేక రకాల ఇబ్బందులు జరుగుతున్నాయి. అందువల్ల ఇప్పుడు నాగార్జునకు వచ్చిన ప్రాబ్లం కూడా ఈ ఎన్ కన్వర్షన్ హాల్ వచ్చి చెరువు ఆక్యుపై చేసి కట్టున్నారు, అందుకని ఇది పగలగొట్టేస్తామని చెప్పని కొలతలేస్తారు. కానీ చాలా గొప్పవాళ్ళు ఉంటే వాళ్ళు ఏదో ఒకటి మాట్లాడుకుంటారు, ఎట్టో ఒకటి చేసుకుంటారు. మామూలుగా కొన్ని రోజులు అట్ట బెదిరిస్తారు, మళ్ళీ మామూలు అయిపోతారు. ఎవరైనా బలం లేని వాళ్ళు లేకుంటే అపోజిషన్ పార్టీ వాళ్ళు ఉంటే వాళ్ళని కొట్టిపారేస్తారు. ఇదేం జరుగుతుందో వేచి చూడాలి.